ఓం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. హ్రీంకారాసనగర్భితానలశిఖాం సౌక్లీం కళాం బిభ్రతీం సవర్ణాం వరధారిణీం వరసుధాధౌతాత్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం సృగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీం. భగవద్బంధువులకు శ్రీ లలితా మందిరం, డాక్టర్స్ కాలనీ, పార్థసారథి నగర్లో ఉంది. ఈ మందిరాన్ని గత 30 సంవత్సరముల నుంచి అమ్మవారిని ప్రతిష్ఠింపజేసుకొని అక్కడ అనేకమైనటువంటి చండీ హోమాలు, మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకాలు, ఇక అనేక శాంతి కార్యక్రమాలు, దసరా ఉత్సవాలు ఇవన్నీ చేస్తూ వస్తున్నాం. మాకుండేటువంటి ఆత్మీయమైన భక్తులు పరిమితిగా ఉన్నారు. వారి యొక్క సహాయ సహకారాలు తీసుకుంటూ ఈ దేవస్థానాన్ని మేము నడిపించుకుంటూ వస్తున్నాం. ఈ క్రోధనామ సంవత్సరంలో మేము మే నెల 4వ తేదీన శృంగేరి వెళ్ళడం జరిగింది. మనకి ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠింపజేసినటువంటి చతురామ్నాయ పీఠాలలో శృంగేరి పీఠం అనేటువంటిది ఒక గొప్ప శక్తివంతమైన పీఠం. అక్కడ ప్రస్తుతము 36, 37వ పీఠాధిపతులుగా పరమహంస పరివ్రజకాచార్యులు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామి, శ్రీ విధుశేఖర మహాస్వామి ప్రస్తుతము అక్కడ ఉండి మనకు ధర్మాన్ని తెలుపుతూ ఉన్నారు. అటువంటి ఆ మహనీయులను దర్శించాలనే ఉద్దేశంతో మేము శృంగేరి వెళ్ళడం జరిగింది. అక్కడ శ్రీ విధుశేఖర భారతీ స్వామి వారిని దర్శించి మా యొక్క లలితాదేవి ఆలయం యొక్క పరిస్థితి అంతా కూడా వారికి విన్నవించుకోవడానికి ఒక ఉత్తరం రాసుకొని పోయినాం. ఆ ఉత్తరాన్ని వారికి అందించాం. స్వామి ఆమూలాగ్రం చదివినారు ఉత్తరాన్ని. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు కదా, చాలా సంతోషం అన్నారు. స్వామి, ఇంకా మున్ముందు చాలా కార్యక్రమాలు చేయాలి. అక్కడ కేవలము మేము అనుష్ఠానపరంగానే పెట్టుకున్నాము. అది బయట ప్రపంచానికి కూడా ఎవరికి తెలియదు. పరిమితమైన భక్తులకు మాత్రమే తెలుసది. ఆ ఆలయాన్ని మేము మున్ముందు నిత్యము శ్రీచక్రార్చన జరగాలి. ప్రతిరోజు రుద్రహోమము, సాయంత్రం మహాన్యాసపూర్వకంగా ఏకాదశి వార రుద్రాభిషేకము, ప్రతి పౌర్ణమి అమావాస్యలకు శ్రీ సప్తశతి చండీ హోమము ఇవి జరగాలి. అందుకు మీ యొక్క ఆశీర్వచనం కావాలి. మీరు మా గుడికి వేయించేసి మీ పవిత్ర కరకమలములతో ఆలయాన్ని కుంభాభిషేకం చేయండి. మాకు చాలా ఆనందం వేస్తుంది అని మేము ప్రార్థించడం జరిగింది. స్వామి ప్రసన్నచిత్తుడై తప్పకుండా మేము వస్తాము, మీరు చేసే కార్యక్రమాలు మీరు నిర్వర్తించండి, మేము ఎప్పుడు వస్తామనే తేదీని మేము ఇవ్వలేం, కానీ తప్పకుండా ఈ సంవత్సరం వస్తాము, మీ ఆలయాన్ని దర్శిస్తామని చెప్పి స్వామి మనకు పూర్ణఫలాన్ని అందించి ఆశీర్వదించారు. మేము అదే దైవంగా భావించి ఆయన ఆజ్ఞను మేము తీసుకొని తొలి ఏకాదశి పర్వదినంలో, అనగా జూలై 17 ఆ రోజున ఈ యొక్క తలంపును మేము మనసులో పెట్టుకొని కార్యక్రమాన్ని ప్రారంభించాం. కానీ ఇది ద్రవ్యయజ్ఞము, జపయజ్ఞము, ద్రవ్యయజ్ఞము, ధ్యాన యజ్ఞము, ఇలా యజ్ఞములు అనేకములుగా ఉన్నాయి. మనది ద్రవ్యయజ్ఞం అనగా
దానికి ఒక మంత్రం కావాలి, కొన్ని ద్రవ్యాలు కావాలి, కొంత పారాయణ కావాలి. మరి ఈ నిమిత్తమై మనకు ధనం కావాలి, ముఖ్యమైంది. అందుకోసమే మేము ఒక 360 మంది భక్తులను మేము సేకరించుకోవాలి. ప్రతి భక్తుడు ఒక పూసగా మారితే ఆ పూసలన్నీ కూర్చుకొని ఒక మాలగా తయారు చేసి ఆ అమ్మ మెడలో వేసి మేము ఆనందించాలనే సంకల్పంతో ఒక్కో భక్తునికి 500 రూపాయలు నెలకు వారు సమర్పిస్తే వారి కుటుంబ శ్రేయస్సుకు వారి గోత్రనామాలన్నీ ప్రతిదినము చెబుతూ ప్రతి పౌర్ణమి రోజు జరిగేటువంటి హవనంలో, అమావాస్య రోజు జరిగేటువంటి హోమంలో కూడా పాల్గొనేటట్లు చేసి వారికి తీర్థప్రసాదాదులు ఇంటికి వెళ్ళి అందించి మేము ఆ ద్రవ్యాన్ని ఈ సత్కార్యానికి ఉపయోగించాలనేటువంటి ఒక తలంపునకు వచ్చి అనేక మంది భక్తులను మేము సేకరించుకోవాలి. దాని కొరకై చిన్న ప్రయాణము ప్రారంభించాం. ఒకరి గుండా మరొకరు, మరొకరి గుండా మరొకరు, ఈ విధంగా మేము భక్తులను తీసుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా భక్తి కలిగిన వారు కావాలి, అమ్మవారి మీద అత్యంత ప్రేమ కలిగిన వారు కావాలి మాకు. అటువంటి వారిని మేము సేకరించుకుంటున్నాం. వారికి ఒకరికి తెలిస్తే వారి నుండి ఇంకొకరికి, ఇంకొకరి నుండి ఇంకొకరికి ఇది ప్రచారం కావాలనే ఉద్దేశంతో మేము ఈ వీడియో చేస్తున్నాం. ఇది మీకు అందితే సహృదయతతో దీన్ని తీసుకొని ఈ ఆలయానికి రండి. ఎవరైతే ధనం సమర్పిస్తారో వారికి ఎప్పుడు వచ్చినా వారి చేత మేము చేసేటువంటి పూజను మేము కూర్చోబెట్టి చేపిస్తాం. మరలా మాకేమి ఇవ్వాల్సిన పని లేదు. ఇదే సాయంత్రం మనకు 6:30 నుంచి 9 గంటల వరకు మహన్యాసం చెప్పి మేము అభిషేకం చేస్తున్నాం. 12 రుద్రాలతో జరుగుతుంది, ఎక్కడా జరగదు. ఆ అభిషేకంలో మిమ్మల్ని పాలు పంచుకునేటట్లు చేస్తాం. మీరు ఏమీ తేవాల్సిన పని లేదు, చేతనైతే పూలు పండ్లు తీసుకురండి. ఇంత మంచి కార్యక్రమం నడుస్తుంది. చండీ హోమంలో మీరు పాల్గొనవచ్చు. ఆ అమ్మవారి కృపకు మీరు పాత్రలు కావచ్చు. చాలా గొప్ప ఫలితం ఇచ్చేటువంటిది. మేము స్వయంగా అనుభవించినాం కూడా. కనుక మీకందరికీ ఇది ఒక సందేశంగా తీసుకొని ఒకరి నుంచి ఒకరికి తెలియపరుస్తూ మీరందరూ కూడా ఈ యజ్ఞంలో భాగం కావాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మనకు ముఖ్యంగా ధర్మం ఉండాలి. మన హిందూ సనాతన ధర్మంలో ధర్మము ప్రధానమైనది. ధర్మ మార్గంలో నడవాలి. మాతృదేవోభవ, తల్లిని దైవంగా చూసుకోవాలి, తండ్రిని దైవంగా చూసుకోవాలి. ఇంటికి వచ్చిన ఆకలి కొన్న వ్యక్తిని దైవంగా భావించి అన్నం పెట్టాలి. సత్యం పలకాలి. ఎవరిని నొప్పించకూడదు. ఎవరి మనస్సు నొప్పిపడేటట్లు, గాయపడేటట్లు మనం చేయకూడదు. ప్రతి ఒక్కరికి ఆనందాన్ని కలిగించాలి మనకు చేతనైనంతలో. అటువంటి పవిత్రమైనటువంటి ధర్మం మనది. ఆ ధర్మంలో ఈ యజ్ఞయాగాది క్రతువులు చేయించడం కూడా ఒక ధర్మమే. అటువంటి ధర్మానికి మీరు ప్రోత్సహించి ధర్మో రక్షతి రక్షిత అన్నట్లుగా అది ఈ దేవాలయంలో ఇంత అనుష్ఠానం ప్రశస్తంగా జరుగుతుంది. మిగతా దేవాలయాల్లో అలా జరగడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే భక్తులు 10 మంది వస్తూ ఉంటారు, వారికి హారతులు ఇవ్వాలి, వారి గోత్రాలు చెప్పాలి, వారు చందాలు ఇచ్చింటారు గుడికి, వారిని మెప్పించాలి, ఇలాంటివి ఉంటాయి. మన గుడిలో అవి ఉండవు. ఒకసారి అనుష్ఠానం మనం మొదలుపెట్టినామంటే అది అయిపోయేంత వరకు నిశ్శబ్దంగా ఆ స్వామికి కైంకర్యం జరుగుతుంది, ప్రశాంతంగా జరుగుతుంది. దాంట్లో పరమేశ్వరుడు సంతోషిస్తాడు, అమ్మ చాలా ఆనందపడుతుంది. అంతటి ప్రశాంతంగా చేస్తాం. ఆ వచ్చేటువంటి ఫలితం కూడా అలాగే ఉంటుంది ఆ ప్రశాంతతలో. కనుక ఈ అమ్మవారి భక్తులైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యానికి ముందుకు మమ్మల్ని తీసుకెళ్లాలని ఆశిస్తున్నాం. 10 మందిని కలుపుకొని పోవాలి, ఒక్కరితో సాధ్యం కాదు. ఇంతటి కార్యం జరగాలంటే అందరూ తలా ఒక పుష్పం సమర్పిస్తే మేము అక్కడ పెట్టగలుగుతాం. సహృదయులైన ఆస్తికులైనటువంటి తల్లులు, తండ్రులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. మంచి కార్యక్రమం.
ఇక్కడ మనం చేసినందువల్ల ఇంకొక దేవాలయంలో కూడా అలాగే జరుగుతుంది. ఈ విధంగా మనము ఆ యజ్ఞాలను ముందుకు తీసుకువెళ్ళాలి. ఎందుకంటే భగవద్గీతలో అన్నాద్భవంతి భూతాని పర్జన్యాద్ అన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యం యజ్ఞ కర్మ సముద్భవ అంటాడు గీతాచార్యులు. యజ్ఞము వలన దేవతలు తృప్తి పొంది వర్షం కురుస్తారు. ఆ వర్షం వలన అనేక పంటలు పండి రైతులు సుభిక్షంగా ఉండి మనకు అన్నం అందిస్తారు. కనుక యజ్ఞం అనేటువంటిది ప్రధానమైనటువంటిది మన యొక్క సనాతన వేద ధర్మంలో. అటువంటి ధర్మానికి మీరందరూ కూడా నిండైన హృదయంతో ఒకరికొకరు తెలుపుకుంటూ రండి, ప్రశాంతంగా ఇక్కడికి వచ్చి చేసుకొని పోండి, మేము అందుకే ఉన్నాం, మీకందరికీ కూడా ఒక మంచి జరగాలనే కోరుకుంటున్నాం. ఈ పవిత్ర కార్యక్రమాన్ని మీరు జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాను. నా పేరు మోక్షగుండం వెంకట సుబ్బయ్య శర్మ. 35 సంవత్సరాల నుంచి లలిత అమ్మవారికి సేవ చేస్తూ ఉన్నాను. మీకందరికీ నేను పరిచయం అవుతాను. జ్యోతిష్య భాగం ఉంది. ఏదైనా సమస్యలుంటే నాకు మీరు చెప్పుకోవచ్చు. ఈ పవిత్ర కార్యాన్ని మీరంతా ముందుకు తీసుకువెళ్ళాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేశాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.